విషయంలో గ్రామాలలో అన్ని కాలనీలు ఏదైతే డెవలప్మెంట్ అయితే దళిత కాలనీ కూడా అన్ని రకాలుగా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. రెవెన్యూ సంబంధించిన విషయాలలో మీకు ఎక్కడ లోటు కాకుండా ఉండడానికి ప్రతి ఇష్యూ అంటే బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, చాలా ఇష్యూస్లలో రెవెన్యూ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి రెవెన్యూ వాళ్ళు కూడా ఈరోజు మీ దగ్గరికి వచ్చి ఈరోజు సమస్యల పరిష్కారానికి మీ ద్వారా ఒక పిటిషన్స్ ద్వారా లేకపోతే మీకు సమస్య చెప్పడమా దాన్ని పరిష్కరించే విధంగా ఈరోజు మనం అందరం కృషి చేస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే మనం నిరుత్సాహపడకుండా ఈరోజు సమాజంలో చెప్తా ఉన్నాం, మనకు సమాజం ఏమి ఇచ్చిందని కాదు, సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనే విధంగా మనం పనిచేయాలి. ప్రతి ఒక్కరూ ఈరోజు నిరుత్సాహపడకుండా ఇప్పుడు యువత ఈరోజు చాలా మంది ఇంటికాడు ఉండడము లేకపోతే రవన్ అన్నట్టుగా చెడు మార్గంలో పోకుండా అంటే ఈ రోజు నాకెందుకులే అనుకుంటే అందరూ చెడిపోతారు. ఇప్పుడు అదే రోజు అప్పుడే ఏదైతే అంబానీ గారు ఉన్నారు, పెట్రోల్ పంప్ లో పనిచేసి ఈ రోజు మన ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో వాళ్ళు ఇలా వాళ్ళ కుటుంబం ఉంది. సచిన్ టెండూల్కర్ ఆయన 5 feet ఉంటాడు అంటే హైట్ తక్కువ ఉన్నాడు కదా అని చెప్పి నేనెందుకు క్రికెట్ ఆడాలనుకుంటే ఈ రోజు ప్రపంచంలో మేటి క్రికెటర్ ఆయన. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఈరోజు నిర్మా సర్పు అమ్మేటైనా అంటే ఒక సైకిల్ మీద తిరిగి అమ్మేవాడు అతను. ఈ రోజు ఇది భారతదేశంలో పెద్ద సంస్థ అది. అట్లా వీళ్ళు ఒక నా ఏజ్ లిమిట్, నాకు మతం, నాకు నేను పేదరికం ఉంది అనుకుంటే ఈరోజు అబ్దుల్ కలాం నేను పేదరికంలో పుట్టిన అనుకుంటే ఈరోజు ఆయన ఒక ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్త మరియు మన రాష్ట్రపతి కూడా చేసిండు. అట్లా ఎప్పుడు కూడా మనలో మార్పు రావాలని నేను తెలియజేస్తా ఉన్నా. చాలాసార్లు కూడా చెప్తా ఉన్నా, మనం అందరం మారుదాం. సమాజంలో మార్పు రావాలంటే ఫస్ట్ మనం మారాలి. కాబట్టి సమస్యలు ఏమున్నా అధికారులు ఉన్నారు, మా దృష్టికి తీసుకురండి. స్థానికంగా కూడా సర్పంచ్ ఎవరు అందరు ఉన్నారు. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఇక్కడ స్థానికంగా కూడా రెండే సమస్యలు, ఒకటి కోళ్ల ఫారము, ఒకటేమో ఇప్పుడు ల్యాండ్ ఏదైతే అక్వేషన్ పెట్టిండో దానికోసం నేను పర్సనల్గా ఇప్పటికే 2 సార్లు జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అంటే మన మాదాన ప్రజలు దళిత సోదరుల ల్యాండ్ పోతుంది, వాళ్ళు 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడ కల్టివేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ రేటు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా స్థానిక వాళ్ళకు వచ్చే ఇండస్ట్రీస్ లో ఉద్యోగాల అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదేమైనా మనం అందరూ సమిష్టిగా ఉండి దాని మీద ఫైట్ చేసి త్వరలో నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్తా ఉన్నారు. దానికోసం మీ ఎంబడి నుండి మీకు అన్ని విధాలుగా న్యాయం అయ్యే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ ని మీరు ఇట్లా అంటే ఒక స్టేజ్ లాగా మాట్లాడుకోవడం కాకుండా మీ ద్వారా సమస్యలు చెప్పినట్టయితే మేము పరిష్కారానికి కలెక్టర్ గారికి మేము పంపడం జరుగుతుంది. కాబట్టి సమస్యలు ఎప్పుడు మా దృష్టికి తీసుకురండి, మేము పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ అందరూ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ.